నమస్తే, వెల్కమ్ టు మై ర్యాంక్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నీట్ యూజీ 2022, 2023 మరియు 2024 సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కంపారిజన్ చూద్దాం. 2022లో 18 లక్షల మంది నీట్ పరీక్ష రాయడం జరిగింది. 2023లో 20 లక్షల మందికి అది పెరిగింది. ఇక 2024 సంవత్సరం వచ్చేసరికి ఏకంగా 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. 2025 అంటే ఈ సంవత్సరం ఎన్టీఏ వారి సమాచారం ప్రకారం దాదాపుగా 22 లక్షల స్టూడెంట్స్ ఈ పరీక్షకి హాజరయ్యారు. ఇప్పటి వరకు మీరు చెక్ చేసుకుని అప్రాక్సిమేట్గా ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒక అంచనాకు వచ్చి ఉంటారు. కాకపోతే ఈ మార్క్స్కి 2025లో అప్రాక్సిమేట్గా ఎంత ర్యాంక్ వస్తుందన్న విషయం తెలుసుకోవాలంటే ముందుగా మనం 2022, 2023 మరియు 2024 మార్క్స్ మరియు ర్యాంక్ కంపారిజన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కంపారిజన్లోకి వెళ్తే 2022లో మొదటి ర్యాంకర్కి వచ్చేసి 715 మార్కులు వచ్చాయి. అదే 2023లో ఇద్దరు స్టూడెంట్స్కి 720కి 720 స్కోర్ చేయడం జరిగింది. 2024 వచ్చేసరికి ఏకంగా 17 మంది పిల్లలకి 720కి 720 స్కోర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే 2024 సంవత్సరం వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గణనీయంగా పెరగడం జరిగింది. అదేవిధంగా పేపర్ కూడా ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఈజీగానే వచ్చినట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మిగతా వివరాల్లోకి వెళితే 2022 సంవత్సరంలో 100వ ర్యాంక్ సాధించిన విద్యార్థికి 697 మార్కులు వచ్చాయి. 2023లో అదే 100 ర్యాంక్ సాధించిన విద్యార్థికి 705 మార్కులు మరియు 2024లో 715 మార్కులు వచ్చాయి. 2022లో 1000వ ర్యాంక్ సాధించిన విద్యార్థికి 676 మార్కులు వచ్చాయి. 2023లో 686 మార్కులు, 2024లో 701 మార్కులు వచ్చాయి. 2022లో 10,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 628 మార్కులు వస్తే 2023లో 640 మార్కులు, 2024లో 675 మార్కులు వచ్చాయి. 2022లో 25,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి 591 మార్కులు వస్తే 2023లో 607 మార్కులు, 2024లో 652 మార్కులు వచ్చాయి. 2022లో 50,000 ర్యాంకు సాధించిన విద్యార్థికి 548 మార్కులు వస్తే 2023లో 568 మార్కులు, 2024లో 625 మార్కులు వచ్చాయి. 2022లో 1,00,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 480 మార్కులు వస్తే 2023లో 509 మార్కులు, 2024లో 580 మార్కులు వచ్చాయి. 2022లో 1,50,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 426 మార్కులు వస్తే 2023లో 461 మార్కులు, 2024లో 540 మార్కులు వచ్చాయి. 2 లక్షల ర్యాంక్కి 2022లో 382 మార్కులు వస్తే 2024 వచ్చేసరికి 503 మార్కులు రావడం జరిగింది. ఏకంగా 121 మార్కులు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. దీనికి 2 ముఖ్య కారణాలు. 2022లో 18 లక్షల మంది నీట్ పరీక్ష రాయగా 2024 సంవత్సరం వచ్చేసరికి ఏకంగా 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 2024లో ఏకంగా 17 మంది విద్యార్థులకి 720కి 720 మార్కులు రాగా 2022 వచ్చేసరికి 715 మార్కుల దగ్గరే ఆగిపోయింది. దీనిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే 2022 పేపర్ 2024 పేపర్ కన్నా ఎక్కువ కఠినంగా ఉంది. ఇప్పుడు మనం నీట్ యూజీ 2025 సంవత్సరానికి వస్తే ఫిజిక్స్ పేపర్ అత్యంత క్లిష్టంగా ఉండడం మరియు కెమిస్ట్రీ పేపర్ కొద్దిగా ట్రిక్కీగా ఉండడంతో స్టూడెంట్స్
సమయాన్ని ఎక్కువగా కోల్పోవడం జరిగింది. తెలంగాణ జనరల్ ఏ కేటగిరీ కట్ ఆఫ్ విషయానికి వస్తే 2022 సంవత్సరం లాగానే 2025 సంవత్సరం కూడా ఉండబోతుందని మా అంచనా. అలా జరిగితే 430 నుండి 450 మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మిగతా ర్యాంక్స్ వర్సెస్ స్కోర్ చూద్దాం. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు. కన్వీనర్ కోటా మరియు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్స్కి సర్వీసెస్ గురించి మైరాంక్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ని సంప్రదించగలరు. కాంటాక్ట్ నెంబర్ 99855 0668 040 4952 1580. Please subscribe our YouTube channel.